నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఈయన నటించినటువంటి నిప్పులాంటి మనిషి 1974 సంవత్సరం అక్టోబర్ 25న రిలీజ్ అయింది. అఖండ విజయం సాధించింది. రికార్డులు మారుమోగిపోయాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా వెనకాల ఉన్న కథ గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నాను. 1972 ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితం ఒడిదుడుకు లోనైంది. అప్పటికి కలర్ సినిమాలు వచ్చేసాయి. పౌరాణికాలు చేసేసారు, ఆయన జానపదాలు చేసేసారు. అప్పటికి చాలా పౌరాణికాలు జానపదాల్లో ఆయన చూసినటువంటి ఎన్టీ రామారావుని మరి సరికొత్తగా చూడాలి అనేటువంటి ఒక తాపత్రయం ప్రజల్లో ఆ రోజుల్లో లేదు. అప్పటికే అన్ని వేషాలు వేసేస్తారు. కలర్ సినిమాల్లోకి వచ్చేటప్పటికి కలర్ సినిమాలకి ఎన్టీ రామారావు సూట్ అవ్వరేమో అన్న అభిప్రాయం కూడా ఆ రోజు కొంతమంది దర్శకులకు వచ్చింది, నిర్మాతలకి వచ్చింది, అలాగే కొన్ని వర్గాల ప్రజలకు కూడా వచ్చింది. దాంతో ఆయన కొన్ని క్యారెక్టర్స్ వయసు పైబడేటువంటివి కూడా చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఎన్టీ రామారావు పని అయిపోయింది, ఆయన ఓల్డేజ్ క్యారెక్టర్స్కే పనికొస్తారు, యంగ్గా పనికిరారు అన్నటువంటి ఒక అపప్రత కూడా సినిమా వర్గాల్లోకి వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులను ఆయన ఎదురు చూస్తున్నారు. ఒక పక్క స్టార్డమ్ము 73లో ఆయనకి దేవుడు చేసిన మనుషులు వచ్చినా కూడా, కానీ అది కృష్ణ ఎన్టీ రామారావు ఇద్దరు కాంబినేషన్తో అది అంతకి పూర్తిగా స్థాయిలో ఆయనకి అందలేదు. దాంతో మరొక సూపర్ హిట్ గురించి ఆయన ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అంది వచ్చిన ఒక సువర్ణ అవకాశం ఈ ఎదురులేని మనిషి. 1974లోనే హిందీ చలనచిత్ర పరిశ్రమలో జంజీ సినిమా ఒక ప్రభంజనం. అమితాబ్ బచ్చన్, జయా బాదురి నటించినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా రిలీజ్ అయిన ప్రతి చోట యూత్ ఎక్కువగా వెళ్ళటం మొదలుపెట్టారు. యూత్ని ఎందుకు ఇది అట్రాక్ట్ చేసింది అంటే, అప్పట్లో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్మెన్గా ఈ సినిమాతో స్థిరపడిపోవడం. యాంగ్రీ యంగ్మెన్ అంటే ఏంటి అంటే, సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ఆవేశంతో రగిలిపోవటం, కక్షతో రగిలిపోవటం, వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూడటం, ఎక్కడా కూడా నవ్వకపోవటం, సినిమాలో డ్యూట్ ఉండకపోవటం, హీరోయిన్తో రొమాన్స్ చేయకపోవటం, ఇవన్నీ కూడా ఆ సినిమాలో కనిపిస్తాయి. ఆ రోజుల్లో హీరోయిన్స్తో రొమాన్స్ చేయకపోయినా, హీరోయిన్స్తో సరదాగా లేకపోయినా ఆ సినిమా ఆడద్దు అనేటువంటి ఒక భావన ఉండేది. కింగ్ ఆఫ్ రొమాన్స్ అని చెప్పేసి రాజేష్ ఖన్నా ఆ రోజుల్లో ఫేమస్. రాజేష్ ఖన్నాకి ఈ సినిమా ఆఫర్ వస్తే నేను చేయను అన్నాడు. ధర్మేంద్రకి అవకాశం వస్తే చేయలేదు. అలాగే చాలామంది హీరోలు ఈ సినిమాకి అంటే రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా ఈ అవకాశం వస్తే చేయనన్నాడు. దిలీప్ కుమార్ ఈ సినిమా చేయనన్నాడు. ఇంతమంది కాదు అనుకున్న సినిమాని అమితాబ్ బచ్చన్ చేసి ఆ రోజుల్లో విజయ పదాన సాగించారు. అలాంటి సినిమాని జెమినీ వాళ్ళు తీసుకున్నారు. ఓ పక్క తమిళం తీసుకున్నారు, అలాగే ఓ పక్కన తెలుగు కూడా తీసుకున్నారు. జెమినీలో బాలన్ అని చెప్పేసి ఆయనే డైరెక్ట్ చేసి ఎంజి రామచంద్రన్తో తమిళంలో దీన్ని తీశారు. తమిళంలో అయితే ఎంజి రామచంద్రన్ ఇన్స్పెక్టర్ విజయ్ క్యారెక్టర్ని వేశారు. అలాగే షేర్ ఖాన్ క్యారెక్టర్ని కూడా ఆయనకి బాగా నచ్చి అది వేరే వాళ్ళకి ఇవ్వకుండా తనే డ్యూయల్ రోల్ చేశారు. తెలుగులో మాత్రం జెమినీ వాళ్ళు ఏం చేశారంటే పూనా పిక్చర్స్ వాళ్ళకి ఈ సినిమాని అమ్మివేయటం జరిగింది. పూనా పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమా తీయాలి, ఎవరు ఈ సినిమా తీస్తారు, నిర్మాత ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక నారి 100 తుపాకులు అనేటువంటి ఒక సినిమా వైవి రావ్ అనే ఒక ప్రొడ్యూసర్ తీశారు. ఆ సినిమా సరిగా ఆడలేదు. కొంత అమౌంట్ డ్యూ ఉండిపోయారు పూనా పిక్చర్స్కి. పూనా అధినేత కామరాజు ఒక కబురు పంపించారు, ఈ సినిమా చాలా బాగుంటుంది, మీరు తీయండి, మీరు కనుక తీస్తే ఇందులో వచ్చే లాభాలు మన పాత్ర దాంట్లోకి అడ్జస్ట్ చేసుకుందామని. వైవిరావు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు, కథ బాగుంది, ఇది ఎన్టీ రామారావు తీస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అప్పుడు పల్లెటూరు చిన్నోడు అని చెప్పేసి సినిమా షూటింగ్ జరుగుతోంది. అది ఆ రోజుల్లో ఆ సినిమా షూటింగ్ వాహినిలో జరుగుతోంది. దానికి బి విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళారు ఆయన. వెళ్ళి అన్నగారు ఇలాగా మంచి కథ ఒకటి వచ్చింది, ఇలాగ రీమేక్ రైట్స్ మీద తీసుకున్నాం, అమితాబ్ వచ్చింది, మీరు చెయ్యాలి అని చెప్పారు. కథ ఏంటని అడిగితే చెప్పారు. అప్పట్లో కథ కేవలం 20 నిమిషాల్లోనే ఎన్టీ రామారావు వినేవాళ్ళు. కథ ఆయనకి నచ్చింది.
అయితే మీరు ఈ సినిమాని ఎలా తీద్దాం అనుకుంటున్నారు అంటే, మేము బ్లాక్ అండ్ వైట్‌లో తీద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు డబ్బులు సరిపోవు అని అన్నప్పుడు ఎన్టీ రామారావు చెప్పారు. ఈ కథ కలర్‌లో తీస్తేనే బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్‌లో వద్దు. ఈ విషయాన్ని మీరు పూర్ణ వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్పారు. సరే పూర్ణాకెళ్ళి చెప్తే మొట్టమొదట ఆయన సంశయించారు. కలర్‌లో తీస్తే డబ్బులొస్తాయా రావా అని. కానీ చివరికి ఈ సినిమాని కలర్‌లో తీద్దామని నిర్ణయించుకున్నారు. కలర్‌లోనే తీశారు. ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం సరైందే. కళ్ళలో తీయటం వల్లే ఈ సినిమా ఒక విజయానికి సోపానం కూడా అయింది. ఇంకా సినిమా విషయానికి వచ్చేటప్పటికి షేర్ ఖాన్ క్యారెక్టర్. ఈ షేర్ ఖాన్ హిందీలో ప్రాణ్ చేశారు. తెలుగులో మరి ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు అని అనిపించినప్పుడు ఎస్వి రంగారావు గుర్తుకొచ్చారు. ఎస్వి రంగారావు దగ్గరికి వెళ్ళి ఈ క్యారెక్టర్ని చేయమని అడిగినప్పుడు ఎస్వి రంగారావు మొత్తం అంతా విని, నేను ప్రజెంట్ డ్యాన్సులు చేయలేను, ఫైట్స్ చేయలేను, నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండలేదు, కాబట్టి నేను గెస్ట్ అపీరెన్స్ ఇస్తానని చెప్పారు. గెస్ట్ అపీరెన్స్గా ఆయన చేయటం మొదలుపెట్టారు. కానీ షూటింగ్ మొదలుపెట్టిన కొద్ది కాలానికే ఆయనకు అస్వస్థులయ్యి మరణించడం జరిగింది. ఆ క్యారెక్టర్లో రేలంగి నటించారు. రేలంగి చూడండి చాలా బాగా చేస్తారు. రేలంగి అనేటప్పటికే ఒక కమెడియన్ అని అనుకుంటాం, కానీ రేలంగి ఈ సినిమాలో ఒక విధంగా కన్నీళ్లు తెప్పిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్ఫార్మర్గా పనిచేసేటువంటి క్యారెక్టరు, ఎన్టీ రామారావుకి ఒక ఇన్స్పిరేషన్ కలగజేసే క్యారెక్టరు. విలన్ మీద పగ తీర్చుకోవడానికి రేలంగే ఉపయోగపడతారు. రేలంగి ఇచ్చిన సమాచారమే మరి ఎన్టీ రామారావుకి బాగా ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా అది. అలాగే ఇంకా షేర్ ఖాన్ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు అంతవరకు మెయిన్ విలన్గా సత్యనారాయణ అని చెప్పి అనుకున్నారు. కానీ సత్యనారాయణ చివరికి షేర్ ఖాన్ క్యారెక్టర్కి తీసుకోవడం జరిగింది. అద్భుతంగా నటించారు సత్యనారాయణ. ఎన్టీ రామారావు సత్యనారాయణ మధ్య వచ్చే ఈ సన్నివేశాలు హై వోల్టేజ్లో ఉంటాయి. ప్రతి సినిమాలో ప్రతి చోట కూడా వీళ్ళు కలిసినప్పుడల్లా కూడా ఒక దగదగలో ఒక మెరుపులు మనకి సినిమాలో కనిపిస్తాయి. ముఖ్యంగా స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం ఈ పాట ఈ సినిమాకి ఒక హైలైట్. ఈ హైలైట్ ఈ సినిమాకే కాదండి, ఇప్పటికీ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్లాసిక్ సాంగ్స్ ఏ ఉన్నాయి అని అంటే మాత్రం స్నేహమేర జీవితం అనే మనం చెప్తాం. ఎన్టీ రామారావు ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు నవ్వరు, కానీ ఈ పాటలో ఒక్క చోట చిన్న చిరునవ్వు మాత్రమే నవ్వుతారు. అదొక్కటే, ఆ నవ్వు ఒక్కటే కనబడుతుంది. తర్వాత లత హీరోయిన్ కింద తీసుకున్నారు. ఎంజి రామచంద్రన్ కాంట్రాక్ట్లో ఉన్నారు ఆవిడ. ఎన్టీ రామారావు అడిగిన మీదట లత ఈ సినిమాలోకి వచ్చారు. లత 2 పాటలు ఆవిడకున్నాయి, డ్యూయిట్లు లేవు. ఎన్టీ రామారావుకి పాటలు లేవు. చాలామంది భయపడ్డారు, ఎన్టీ రామారావుకి డ్యూయిట్లు పాటలు లేకపోతే తెలుగు సినిమాలో ఎవరైనా చూస్తారా, ఏదైనా ఒక పాటనే పెట్టండి అని అడిగినా కూడా దర్శకుడు ఎస్టీ లాల్ ఈ సినిమాలో ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని పెట్టలేదు. ఈ సినిమాలో మరో కీలకమైన మలుపు ఏంటంటే ఎన్టీ రామారావుకి ఒక కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో గుర్రం పరిగెడుతూ ఉంటుంది. ఈ గుర్రం పరిగెత్తే సీను ఆ రోజు ప్రేక్షకులు థియేటర్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే చిన్నప్పుడు విజువల్గా మెమరీ ఉంటుంది. విజువల్ మెమరీ అంటే తన వాళ్ళని చంపిన వాళ్ళని అతని చేతికి ఒక బ్రాస్లెట్, దానికి ఒక గుర్రపు బొమ్మ, ఎగిరే గుర్రపు బొమ్మ ఉంటుంది. అదొక్కటే గుర్తుపెట్టుకుంటాడు. అతను పెరిగి పెద్దయిన తర్వాత అదే మెమరీలో ఉండిపోతుంది. అది ఆ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ వేసింది ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి చాలా కూల్గా ఉంటాడు, కానీ క్రూయల్గా కూడా ఉంటాడు. ఆ సినిమాకి ఆ విలనిజంలో అదొక ప్రత్యేకత. ఇతన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఐడెంటిఫై చేస్తే చాలామందికి డౌట్ రావచ్చు, గుర్రపు బొమ్మలు చాలామంది పెట్టుకుంటారు కదా, ఈయనే పెట్టుకున్న వాడిని ఎలా చంపేస్తాడని. కానీ అది కాదండి. సినిమాలో ఎన్టీ రామారావు చాలా నిశ్చితంగా పరిశీలిస్తాడు ప్రభాకర్ రెడ్డిని. అన్ని రకాలుగా పరిశీలించి తన వాళ్ళని చంపింది అతనే అని నిర్ధారించుకున్న తర్వాతే తన ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. ఇది 52 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమా. ఈ సినిమాలో ఒకే ఒక ఆధారం, ఆ గుర్రపు బొమ్మ. అది కూడా చిన్నప్పుడు అతని మెమరీలో పెట్టుకున్నది. ఇది ఆ రోజుల్లో ఒక కొత్త మలుపుకి దారితీసింది. అలాగే ఈ సినిమాలో రాజబాబు
చాలా మంచి క్యారెక్టర్ వేశారు. డబుల్ యాక్షన్ చేయడం జరిగింది. ఒక విధంగా ఇన్స్పెక్టర్గా పనిచేసి అతను ఉద్యోగం కోల్పోయినప్పుడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు రాజబాబు ఎగతాళి చేస్తాడు. ఆ సీన్ కూడా మనకి చాలా బాగా పడుతుంది. రాజబాబు యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎన్టీ రామారావు నటన చాలా హుందాగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో అది గనక మనం చూస్తే ఒళ్ళు గగురుపాటు కలగజేస్తుంది. అమితాబ్ బచ్చన్ వయసు యాంగ్రీ యంగ్మెన్గా జంజీర్ చేసినప్పుడు 30 ఏళ్ళు. కానీ ఎన్టీ రామారావు వయసు ఈ సినిమా చేసేటప్పుడు 52 ఏళ్ళు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా స్పీడ్ తగ్గలేదు, మొహంలో ఆ గ్లోరు వర్చస్సు తగ్గలేదు, తర్వాత కోపం తగ్గలేదు, ప్రతీకారం తగ్గలేదు. బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు చేశారు. ఆ సినిమా విజయదుందుబి మోగించింది. చాలామంది నిర్మాతలు, దర్శకులు ఎన్టీ రామారావుని ఫాలో అయ్యారు. అప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ సినిమాల్ని ప్రతి తెలుగు నిర్మాత కూడా కొనటం మొదలుపెట్టారు. రీమేక్ రైట్స్ చాలామంది అమితాబ్ బచ్చన్ సినిమాల్ని రీమేక్ చేయడం మొదలుపెట్టారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, నిప్పు లాంటి మనిషి 1974 తర్వాత దాదాపు 82 వరకు కూడా ఎన్టీ రామారావు తను చేసిన చిత్రాలు కథలు స్ట్రైట్గా అయితే ఒక 7-8 సినిమాలు మాత్రమే స్ట్రైట్ సినిమాలు ఉంటాయి. తెలుగులో మన వాళ్ళు రాసిన కథలు 8 కథలు మాత్రమే ఉండొచ్చు. మిగతావన్నీ కూడా రీమేక్ సినిమాలే. అది మరాఠీ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, హిందీ ఎక్కువ, అన్నీ కూడా రీమేక్లే చేశారు. అన్ని రీమేక్లు కూడా విజయ పరంపరలోకి వెళ్ళిపోయారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా జానపదాల్లోనూ అలాగే పౌరాణికాల్లోనూ సాయంకాలంలో నటించిన దేవిక ఈ సినిమాలో ఎన్టీ రామారావుకి వదినగా కనిపిస్తారు. అప్పటికప్పుడు ఏజ్ కూడా పెద్ద ఏమి కాదు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎన్టీ రామారావుకి వదినగా దేవిక నటిస్తే ఆడవాళ్ళు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారా, ఆడవాళ్ళు తొందరగా ఓల్డేజ్ క్యారెక్టర్స్కి వెళ్ళిపోతారన్న డిస్కషన్ కూడా ఆ రోజు సినిమా థియేటర్లో వచ్చింది. 8 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. తర్వాత విజయవాడలో అయితే 175 రోజులు ఆడింది. దుమ్ము దుమారం రేపేసింది. ఏ థియేటర్లోకి వెళ్ళినా కూడా అభిమానులు, యువకులు, యువతులు, వృద్ధులు అందరూ కూడా ఈ సినిమా చూడటానికి వచ్చేవాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా జనానికి ఉన్నటువంటి కోలాహలం, వెళితే టికెట్ దొరికేవి కావు. అప్పట్లో సినిమాకి వెళితే టికెట్ దొరికేవి కావు. అది ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి స్టామినా. ఈ సినిమా తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఆయన బిజీగా ఉంచినటువంటి చిత్రం నిప్పు లాంటి మనిషి. ఎస్టీ లాల్ ఈ సినిమాకి డైరెక్షన్ చాలా అద్భుతంగా చేశారు. ఏదేమైనా సరే ఇలాంటి మధురమైన సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు మాత్రమే మన మనసులో భద్రపరచుకోవాలి. ఇలాంటి గొప్ప సినిమాలు మీకు ఈ తెర వెనుక విశేషాలు తెలియాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా సేకరించి మీ ముందుంచుతున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ సబ్స్క్రిప్షన్ చాలా ముఖ్యమండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అనేక విషయాలు మీకు అలర్ట్స్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. మీ దీవెనలు నాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్తో నేను ముందుకు సాగుతానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.